నమస్తే, నేను అంకిత. హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆయన్ని మంత్రి చేయడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. సో ఇది ఎంతవరకు నిజమన్న టాపిక్పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే హరీష్ రావుకి రేవంత్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. సో ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. మరి ఇది బిగ్ షాక్ అనే చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఒకటేంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొసగనటువంటి పరిస్థితి కనపడుతుంది రాజకీయంగా. తెలంగాణలో చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికి కూడా ఆయన అసెంబ్లీకి అయితే హాజరు కావట్లేదు. దాన్ని రాజకీయంగా కూడా నుంచి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి ప్రజలే అంటున్నారు. మరి నువ్వు ఎందుకు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికి కూడా అసెంబ్లీకి రావట్లేదు అనేది. ఆయన అసెంబ్లీకి ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజును మళ్ళీ రీసెంట్గా ఒక రోజు వచ్చి కూర్చొని వెళ్ళిపోయాడు తప్పితే ఎక్కడ కూడా ఆయన పార్టిసిపేషన్ కనిపించట్లేదు కేసీఆర్ది. సో ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఆరోపణలను విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే హరీష్ రావు ఆ పార్టీకి అండదండగా ఉంటున్నారు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట, లేదంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిఎస్సి చైర్మన్, ప్రజాపద్దుల అకౌంట్స్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా ఏంటంటే ప్రతిపక్షాలకు పిఎస్సి చైర్మన్ ఇస్తారు, ప్రజాపద్దుల చైర్మన్ పదవి. సో అది క్యాబినెట్ హోదా అంటే మంత్రి హోదా ఉంటుంది. సో అది ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. హరీష్ రావుకి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ ప్రారంభమైంది. మొన్నటి వరకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వినిపించినటువంటి మాట ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ వచ్చారు. సామాజిక న్యాయము, మహిళలకు అన్యాయం జరిగిపోతుంది, సామాజిక న్యాయం లేదు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కీలక పదవులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలాంటి ప్రచారం గత 5-6 నెలల నుంచి చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సొంత కుటుంబీకునికే ఈ పిఎస్సి చైర్మన్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి పదవి వస్తుంది అని అంటే సామాజిక వర్గ ఈక్వేషన్లో ఆలోచించి కల్వకుంటేతర ఫ్యామిలీ నుంచి ఇవ్వాలి. కానీ కల్వకుంట ఫ్యామిలీలో మెంబర్గా ఉన్నటువంటి హరీష్ రావుకి ఆ పదవిని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు, తర్వాత రకరకాల పదవులు, ఎంపీలు, రాజ్యసభ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే ఇచ్చుకున్నారు. అలాగే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే పదవులన్నీ కూడా ఇచ్చేసుకున్నారు. అసలు ఒక సందర్భంలో మహిళల ప్రాధాన్యత లేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దళితులకు అన్యాయం చేశాడనేది కేసీఆర్ మీద ఉన్నటువంటి ఆరోపణ. సో ఇవన్నీ కూడా సామాజిక ఈక్వేషన్కి దూరంగా కేసీఆర్ చేసినటువంటి పనులు అధికారంలో ఉన్నప్పుడు. సరే, అధికారం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ప్రత్యర్థుల్ని లేదా అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి రాజకీయంగా సామాజిక ఈక్వేషన్ అనేదాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, రెడ్లకు ఎక్కువగా అక్కడ క్యాబినెట్లో స్థానం కల్పించాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, చేస్తున్నటువంటి విమర్శ కూడా. అలాంటప్పుడు వీళ్ళు సామాజిక న్యాయాన్ని అయితే పాటించాలి కదా. సామాజిక న్యాయాన్ని పాటించాలంటే ఏ దళితుడికో పిఎస్సి చైర్మన్ ఇవ్వాలి, లేదా ఏ బీసీకో ఇవ్వాలి. ఏ బీసీకి లేకుండా, దళితులకు లేకుండా సొంత ఇంట్లో మనిషికి ఇచ్చుకుంటే మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి హక్కు, బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా అంటే ఉండదు అనేది. ఉన్నదే ఒక మంత్రి హోదా ఉన్నటువంటి పదవి, అది కూడా పిఎస్సి చైర్మన్. ఈ పిఎస్సి చైర్మన్ పదవిని కూడా కల్వకుంట ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ తీసుకుంటే ఇప్పుడు మరి సామాజిక న్యాయం అని చెప్పి ఎలా చెప్తారు వాళ్ళు? అధికారం ఉన్నప్పుడు వాళ్ళకే, అధికారం లేనప్పుడు వాళ్ళకే ఉన్నటువంటి ఒక పదవి కూడా. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి శానిటీ ఏముంటుంది అనేది ఒక వర్షన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే వినిపిస్తుంది. హరీష్ రావుకి లేదంటే ఎవరికి సూచించినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకే పిఎస్సి ఇస్తుంది. హరీష్ రావుని చూపించినా ఇస్తుంది, లేదా ఇంకొక ఎస్సీని చూపించినా ఇస్తుంది, ఇంకొక బీసీని చూపించినా కానీ పిఎస్సి చైర్మన్ వస్తుంది. ఎంపిక చేసేటువంటి పవర్ ఎవరికి ఉంది, హక్కు ఎవరికి ఉంది? వాళ్ళ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఎంపిక చేయాలి?
సామాజిక వర్గం పరంగా ఈక్వేషన్ పరంగా చూస్తే కనుక ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరికి ఉంది, క్యాబినెట్ ర్యాంకు కేసీఆర్కి ఉంది. మరి కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మళ్ళీ పిఎస్సి చైర్మన్ హరీష్ రావుకి ఇస్తే మామ వాళ్ళు ఇద్దరు మంత్రి హోదా అనిపిస్తే, క్యాబినెట్ హోదా అనిపిస్తే మరి మిగతా పక్షాలు ఏమైపోవాలి, మిగతా సామాజిక వర్గాలు ఏమైపోవాలి? సామాజిక న్యాయం అంటే అదేనా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకవేళ హరీష్ రావుకే కనుక అది కనుక ఇస్తే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకవేళ నిర్ణయించి ప్రభుత్వానికి కనుక ఆ పేరును ప్రతిపాదించి పిఎస్సి చైర్మన్గా హరీష్ రావుని కనుక నియమిస్తే అంతకన్నా దారుణమైనటువంటి రాజకీయ నష్టం ఇంకొకటి ఉండదు బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా నష్టపోయింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా నిర్మాణాత్మకంగా పోషించటం లేదు. ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావట్లేదు. ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. ఇంకొక వైపు ఏమో కవిత జైల్లో ఉంది. కవితను జైల్లో నుంచి తీసుకురావడానికి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో మంత్రాలు సాగిస్తున్నారు. ఒకవేళ కవిత కనుక బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేది కూడా ఇంకో ప్రచారం ఉంది. ఇలాంటివన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసేటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో సామాజిక న్యాయాన్ని కాదని చెప్పి సొంత ఇంట్లో వాళ్ళకి ఇలాంటి పదవులు ఇచ్చుకుంటే మరింత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మామూలుగానే అహంకారి కేసీఆర్ అనేటువంటిది ఉద్యమకారులు కొంతమంది అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి నిదర్శనం కూడా అనేకం ఉన్నాయి కూడా. ఇప్పుడు మారారు అని చెప్పి ఈ మధ్యకాలంలో అసెంబ్లీకి వచ్చిన ఒక్కరోజు కూర్చున్నందుకే ఆయన మీద అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన మారలేదు, ఆయన ఒకరోజు వచ్చి కూర్చున్నారు తప్పితే మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అంగీకరించట్లేదు అనేటువంటి వాదన వినిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీనే ఎవరికైనా శిరోధార్యం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని కాదని కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా భావించట్లేదు. ఆయన ప్రతిపక్ష హోదాగా లీడర్గా వచ్చి అసెంబ్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అనేది వినిపిస్తుంది. ఇవన్నీ కూడా పార్టీకి అల్లుకుపోయినటువంటి నెగిటివ్ పాయింట్స్. ఈ నెగిటివ్ పాయింట్స్ నుంచి వాళ్ళు కనుక బయటపడి ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేకపోతే వాళ్ళు ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, కేటీఆర్ 100 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నా కానీ ప్రజల్లోకి నెగిటివే వెళ్తుంది. ప్రజల్లో ఇలాంటి భావనే కలుగుతుంది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ వేరే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మెంబర్కి కనుక ఇచ్చుకుంటే డెఫినెట్గా అది ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ బొందబెట్టేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విమర్శ. ఓకే, అయితే ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారని తెలుస్తుంది. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ప్లస్ అవుతుంది అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? ఎవరినైతే బీఆర్ఎస్ పార్టీ సూచిస్తుందో, ఎవరి పేరునైతే రికమెండ్ చేస్తుందో వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి పిఎస్సి చైర్మన్ అనేది డెఫినెట్గా ఎవరికైనా సరే వాళ్ళు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాంట్లో అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి విషయంలో వాళ్ళ ప్రమేయం ఉండదు. కాబట్టి ఎంపిక చేసేటువంటిది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎలివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. పిఎస్సి చైర్మన్ ఎవరిని చూసిస్తే వాళ్ళకి ఇస్తారు, ప్రతిపక్షం ఎవరిని చూసిస్తే వాళ్ళకే ఇస్తారు. దాంట్లో ఏమీ అభ్యంతరం ఉండదు రేవంత్ రెడ్డికి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ. కాకపోతే ఏంటంటే హరీష్ రావుకి ఇస్తే కనుక ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం తెలంగాణ సమాజం ముందు దోషిగా నిల్చోవాల్సి వస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.